श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। 29వ శ్లోకం। आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्। నిఘంటువు కశ్చిత్ ఎవరో ఒక మహాపురుషుడే ఏవం దీనిని ఈ ఆత్మను ఆశ్చర్యవత్ ఆశ్చర్యమైన దానినిగా పశ్యతి చూచును చ మరియు తథా ఏవ అట్లే అన్యః మరి ఒక మహాపురుషుడు ఆశ్చర్యవత్ దీని తత్వమును ఆశ్చర్యకరముగా వదతి చెప్పును అంటే వర్ణించును చ అట్లే అన్యః మరి ఒకడు యోగ్యుడైన వాడు ఏనం దీనిని ఈ ఆత్మను ఆశ్చర్యవత్ ఆశ్చర్యముగా శృణోతి వినును చ మరియు కశ్చిత్ ఒక్కొక్కరు శృత్వా అపి విన్నప్పటికీ ఏనం దీనిని నా ఏవ వేద తెలుసుకొనజాలరు. భావం చూస్తే ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని అంటే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును, మరి ఒక మహాత్ములు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును, వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గురించి ఏమీయూ ఎరుగరు. అంటే ఆత్మ యొక్క విశ్లేషణ. ఆత్మ నీలోను నాలోను పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వ ప్రాణికోటిలోను లోపల బయట అంతటా ఈ విశ్వం అంతటా నిండి ఉండదట. ఆత్మ మాటకు మనస్సునకు చూపునకు అందనిది. పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు చివరకు వేదాలు దాన్ని నిర్వహించలేకపోయాయి. ఇంకా తర్కాలు హేతువాదాల గురించి చెప్పవలసిన పనే లేదు. అన్నింటిలోనూ ఉంటూ అలిప్తమై అన్నింటికీ అతీతంగా ఉన్నది. అది స్వయంభువు, ఏకం, అద్వితీయం, అనంతం, సద్రూపం, సచ్చిదానంద స్వరూపం. ఈ కారణం వలనే కాకుండా ఇంకా అనేకమైన ఇతర కారణాల వలన ఆత్మ అత్యంత ఆశ్చర్యకరమైనదిగా మిగిలిపోయింది. అందుకే ఆత్మను దర్శించడం ఆశ్చర్యం. అది మన వలన కాదు. ఆత్మను నేను తెలుసుకున్నాను అని ఎవరైనా అంటే అతనికి ఏమీ తెలియదనే అర్థం. ఆత్మను విశుద్ధ బుద్ధి వృత్తి ద్వారానే అనుభూతం చేసుకోవాలి. అందుకు సాధన అవసరమని ఆత్మను ఎంతో విశ్లేషిస్తూ మనకు శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆత్మ యొక్క విశిష్టత ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. జై శ్రీకృష్ణ పరమాత్మనికి జై. జై భగవద్గీతకు జై. సర్వం కృష్ణార్పణం.